ఇక్కడ జరిగింది ఏది మీ సోర్స్కి తెలియకూడదు. నా క్లయింట్ ఇవి ఒక కోఆపరేట్ రహస్యాలు దొంగలించి అమ్మిన ఆడిటర్ కూతురిది. 24 years, just like your daughter. రెండు నిమిషాలకు పైన మీరు చూడలేకపోయారు, కానీ ఇది 12 hours క్లిప్పింగ్. ఏం చేయాలి? 6 of my boys, everyone wanted a turn. దాని తర్వాతే టార్చర్ మొదలవుతుంది. డార్క్ నెట్ లో వీడియో మొత్తం ఉంది. ఐ కెన్ సెండ్ ఇట్ టు యూ. వాళ్ళ నాన్నకి ఈ వీడియో పంపాను. తను సూసైడ్ చేసుకోవడానికి ముందు చూసిన చివరి వీడియో ఇదే. ఇంతవరకు పోలీసులకి ఏ ఆధారం దొరకలేదు, దొరకదు కూడా. జేపీ, మీ వాంగ్మూలం కావాలి. మీ దగ్గర లేని డబ్బా వజ్ర రహస్యాలను ఎందుకు దొంగలించి అమ్ముతున్నారు? వజ్ర లారీ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలుసా? ఫరీదాబాద్. ఎస్, a few years ago అదొక లాజిస్టిక్స్ ఫ్యాక్టరీ, ప్రభుత్వానికి చెందింది. అది నష్టాల్లో ఉందని వజ్రాకి చేయి మార్చేశారు. ఆ ఫ్యాక్టరీ స్థలము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిషనరీ కలిపి 3,500 కోట్లు. ప్రభుత్వం వజ్రాకి అమ్మింది ఒట్టి 1,800 కోట్లకి. ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వమే నష్టానికి అమ్మింది. అంతెందుకు, డబ్బుకి ఓటు అమ్ముకోవడాన్ని మనందరం చూస్తున్నాం. కార్పొరేట్స్ రాజకీయ పార్టీలను డబ్బిచ్చి కొంటున్నారు. ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కొన్న వెంటనే వజ్రా చేసిన మొదటి పని 400 మంది వర్కర్స్ని పని నుంచి తీసేయటం. వాళ్ళందరూ దొరికిన పని వెతుక్కుంటూ వెళ్లారు. రిజల్ట్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ముందే తక్కువగా ఉన్న కూలీ అంతకన్నా చాలా తక్కువైంది. చైన్ రియాక్షన్ అంతటితో ఆగలేదు. 2,200 కిలోమీటర్లు దాటి కర్ణాటక టుమ్కూర్లో ఒక మీడియం స్కేల్ ఫ్యాక్టరీ. ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి స్పేర్ పార్ట్స్ని పంపిస్తూ ఉండేవారు. వజ్రా టేక్ ఓవర్ చేశాక టుమ్కూర్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేశారు. 200 మందికి పనిపోయింది. ఈరోజు ఆ టుమ్కూర్ ఫ్యాక్టరీ మూయబడుంది. ఇది 400 కిలోమీటర్లు దాటి చెన్నై కిండీలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నేలమట్టమైపోయింది. టుమ్కూర్ ఫ్యాక్టరీని పూర్తిగా నమ్ముకున్న ఒక చిన్న ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీ ఓనర్కి సంపాదనకు మార్గం తెలియక అద్దెకిచ్చిన ఇంటికి అద్దెను పెంచేశారు. ఇలా ఉన్న పళంగా అద్దె పెంచితే ఎలాగండి? అద్దె పెరగడం వల్ల దాన్ని కట్టలేని రిటైర్డ్ టీచర్ ఆయన భార్య మెడికల్ బడ్జెట్ని సగానికి తగ్గించారు. కిరాణా బడ్జెట్ని తగ్గించారు. గిండి ఫ్యాక్టరీని మూయడం వల్ల బాధింపబడిన ఇంకో ప్రాణం ఒక ముసలావిడ. ఆ గిండి ఫ్యాక్టరీని, అందులో పనిచేస్తున్న 20 మంది వర్కర్స్ నమ్మి ఆవిడ కూతురు ఒక టీ కొట్టు నడిపేది. ఆ టీ కొట్టు ఇంకా ఉంది, కానీ వ్యాపారం తగ్గింది. చక్కెర వడ్డీకి డబ్బు తీసుకుని ఉన్న సేవింగ్స్ అంతా రౌడీలకిచ్చి జీవితాన్ని పోగొట్టుకుని రోడ్డుకొచ్చింది ఆవిడ కూతురు. అప్పు ఇంకా తీరలేదు. కష్టాలు తీర్చడానికి ఆ ముసలావిడ ఇంటి పనికి వెళ్ళడం ప్రారంభించింది. ఆవిడకు వయసు 67. వాళ్ళ సమస్యలన్నిటికీ కారణం ఎక్కడో ఫరీదాబాద్లో ఒక ఫ్యాక్టరీ చేయి మారడమేనని ఆ పెద్దాయనికి తెలీదు, ఆ ముసలావిడికి తెలీదు. నేను కేవలం ఇద్దరి గురించి మాత్రమే చెప్పాను. కానీ ఒక గవర్నమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం వల్ల డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను వేలాది పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు కష్టాలు పాలయ్యాయి. అదే సమయంలో ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీ కొన్న వజ్రాకి 20% ప్రాఫిట్ ఇంక్రీస్ అయింది. వేలాది మంది ప్రజలు జీవితాలు పోగొట్టుకుని వీధిన పడ్డారు. ప్రభుత్వం నోరు మెదపట్లేదు. చిన్న చిన్న పరిశ్రమలు నశించిపోతున్నాయి. ప్రభుత్వం నోరు మూసుకుంది. ఎందుకు? కార్పొరేట్ ఫండింగ్. కార్పొరేట్స్ కనువుగా ఒక్కో చట్టాన్ని తీర్చిదిద్దేటప్పుడు దాని వెనుక కార్పొరేట్ ఫండింగ్ పనిచేస్తోంది. అన్ని రాజకీయ పార్టీలను, పెద్ద పార్టీనైనా చిన్న పార్టీనైనా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అందరికీ తెలిసేలా లెక్కలు చూపమనండి. అప్పుడే వాళ్ళెవరికి పనిచేస్తున్నారో తెలుస్తుంది. కార్పొరేట్ రహస్యాల్ని దొంగలించి అమ్మితే అంతా సరైపోతుందా? నేను దొంగిలించి అమ్మలేదు.
ఒక ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ విసిల్ బ్లోవర్స్కి ఇస్తున్నాను. వజ్ర మాత్రమే కాదు, నా దృష్టిలోకి వచ్చే ప్రతి కార్పొరేట్ చేసే అక్రమాలు వాళ్ళకి నేను ఇస్తూనే ఉన్నాను. వాళ్ళన్నిటినీ కంపైల్ చేస్తున్నారు. అన్ని ఇన్ఫర్మేషన్స్ అతి త్వరలో ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ లో రాబోతున్నాయి. నెట్లో లోడ్ చేయబోతున్నాం. ఇదంతా నేను డబ్బు కోసం చేయలేదు. జేపీ చచ్చే టైంలో మంచి చేయాలనుకొని మీరు ఒక విషయం చేశారు. కానీ మీ దగ్గర నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారుగా, వాళ్ళు మీరు అనుకున్నట్టుగా విసిల్ బ్లోవర్స్ కాదు, కార్పొరేట్ రహస్యాల్ని దొంగిలించి అమ్మే ఒక నెట్వర్క్. ఆ నెట్వర్క్ తోని నాయకుడిని నేను వెతుకుతున్నా. ఆ 8 మంది మామూలు ఆపరేటివ్స్, చీఫ్ వేరే ఒకడున్నాడు. వాడు మనల్ని కనిపెట్టడానికి ముందు పని పూర్తి చేసి అందరూ సేఫ్ గా బయలుదేరదాం. ఐబీలో ఉన్న కొంతమంది అన్నోన్ ఆఫీసర్స్ అతనికి కాంట్రిబ్యూట్ గా ఉన్నారు. అతని ద్వారానే పోటీ కార్పొరేట్స్ కి రహస్యాలు అమ్ముతున్నారు. మెయిన్ వ్యక్తిని పట్టుకొని వాళ్ళని పట్టుకుంటా. వజ్ర మళ్ళీ కొట్టడం ప్రారంభించాడు. తిరు ఫుల్ ఫోర్స్తో వస్తాడు. దొరికామంటే మన డిఎన్ఏ కూడా మిగలదు. వీళ్ళే వజ్ర ఎంప్లాయీస్. మీరు మాత్రమే కాదు, వీళ్ళు మీ సోర్స్ కి ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తూనే ఉన్నారు. కానీ డబ్బు కోసం. మీకు ఇది తెలియదు కదూ? బాగా మోసపోయారు చెప్పి. Give me something, చెప్పి. Anything. ఐ డోంట్ నో. నేను వాడిని చూసింది లేదు. వాడి పేరు కూడా తెలీదు. నాతో మాట్లాడేటప్పుడు వాయిస్ చేంజర్ వేసే మాట్లాడతాడు. 8 సంవత్సరాల ప్లానింగ్ షాలు. భయపడకు, మన ఐడెంటిటీని ఏ ఒక్కరూ కనిపెట్టలేరు. థింక్. ఆల్మోస్ట్ వాడితో 1 year టచ్ లో ఉన్నారు. There has to be something, చెప్పి. మీకు ఇది యూస్ఫుల్ గా ఉంటుందో నాకు తెలీదు. ఒక్కసారి వాడితో ఫోన్లో మాట్లాడేటప్పుడు కొరియన్ లాంగ్వేజ్ వినిపించింది బ్యాక్ డ్రాప్ లో. నేను కొన్నాళ్ళు సియోల్లో ఉన్నాను, సో ఆ లాంగ్వేజ్ నాకు కొంత తెలుసు. క్లాస్ రూమ్ లాంటి సౌండ్. ఖచ్చితంగా చాలా తక్కువే కొరియన్ సెంటర్స్ చెన్నైలో ఉండాలి. వజ్రాల నుంచి ఎవరైనా క్లాస్ అటెండ్ చేస్తున్నారని చూడండి. జేపీ, బాడీ దొరకకుండా చూసుకోండి. హే మై 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 అలాగే ఉండు. ఏంటి? ఈ లైట్లో భలే అందంగా ఉన్నావు, ఒక పెయింటింగ్ లాగా. అలాగే ఉండు. ఐ వాంట్ క్లిక్ ఏ పిక్చర్ ఫర్ మెమరీ సేక్. పోరా. మై ప్లీజ్. హే వాట్? చెయ్యి. చేతిని ఇలా పెట్టావు కదా, అలాగే ఉండు. లైక్ దిస్. ఎంతసేపు ఇలాగే ఉండాలి? తొందరగా తీశాను. పోనే పోదు. ఇది నా జ్ఞాపకానికి. టైం అయ్యేలా ఉంది. 15 minutes. ఇందుకే నేను చేస్తాను చెప్పా. ఈ పాటికి తినేయచ్చు. నీకు విషయం తెలుసా? ఏంటి తెలుసా? హ? నీకొక విషయం తెలుసా వన్నా? సగంలో అలాగే వదిలేసావు. మైథిలి, ఆ ప్రొఫైల్స్ ని చూసి వెళ్ళు. అమ్మ నాన్న ఆల్రెడీ లేట్ మా. చూసి వెళ్ళు. రేయ్ చూపించరా. ప్రాజెక్ట్ రిపోర్ట్ చూస్తున్నాను మా. అమ్మకంటూ ఒక ల్యాప్టాప్ కొనిచ్చానన్నా. నా ల్యాప్టాప్ మొత్తం మ్యాట్రిమోనీ డీటెయిల్సే. నా పరువు పోతోంది. 6 ప్రొఫైల్స్ ఉన్నాయి. 2 IAS ఆఫీసర్స్, 2 డాక్టర్స్, నాసాలో పనిచేస్తున్న ఒక అబ్బాయి ఫోటో కూడా ఉంది. అన్నిటినీ ఓపిగ్గా చూడు. ఎవడు నచ్చలేదు. ఏనన్నా, అమ్మాయిలంతా అబ్బాయిలు ఇలాగే సెలెక్ట్ చేస్తున్నారంటే నాలాంటి అబ్బాయిలకి ఈ జన్మలో పెళ్ళవద్దు. 50 కిడ్సే నా నల్లకి. నీకు కూడా పెళ్ళైపోయాను చూడు.
నువ్వెందుకు నీ లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నావు? వాట్? మీ అమ్మ నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. నీ కోసం చూసిన అన్ని సంబంధాలు నాకు పంపిస్తున్నారు. వాళ్ళకేం తక్కువ అని నన్ను అడుగుతుంది తెలుసా? జాలేస్తుంది. నువ్వెందుకు అన్నీ వద్దంటున్నావు? ఎవరైనా సరే ఇతరులతో కంపేర్ చేసి చూడాలనిపిస్తుంది. నా హస్బెండ్ కాబోయేవాడిని లైఫ్ మొత్తం తిరుగుతూ కంపేర్ చేస్తుంటే అదేం లైఫ్ ప్రియా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. బాయ్. ఎందుకలా వెళ్ళాడనే తెలీదు. ఎన్ని రోజులైనా ఒక్క రోజున నీకు ఫోన్ చేశాడా? ఇదే క్వశ్చన్స్ నేను నన్ను అడుగుతున్నాను. అన్ని మరిచి గడిచిపోవాలనుకుంటున్నా, కుదరలా. చెన్నైలో ఇంచుమించు 20 కొరియన్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి.